హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. కాపాడగా ఈ చిక్కుడుకాయలు ఇలా గుత్తులుగా చివరికి మిగిలినాయి అన్నమాట చెట్లకి. ఇలా ఇప్పుడిప్పుడే గింజ పడుతున్నాయి, హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇలా కాయలు గుత్తులుగా ఉన్నాయి, కాస్త గింజ కూడా పట్టినాయి, ఇంకా కోసేసుకోవచ్చు. ముందు చూసినవి పొడుగు గుత్తి చిక్కుడైతే ఇవి చిన్న చిక్కుడు అన్నమాట. కణుపు చిక్కుడులోనే ఒక రకం. వీటన్నిటిని కోసేస్తున్నాను. మన గార్డెన్ స్పెషల్ సన్న వంకాయలు. ఈ విత్తనం ఇక్కడ దొరకదు, నేను నారు ముక్కలు తెప్పించాను, మా పెద్ద తమ్ముడు తెచ్చిచ్చాడు. ఈ సన్న వంకాయలు ఎప్పుడు ఇలా గుత్తులు కాస్తాయి అన్నమాట. ఒక గుత్తికే బోలెడన్ని పిందెలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి చిన్న పిందెలు, ఒక గుత్తికి 4-5 కాయలు ఉంటాయి. ఒక్కొక్కటి అసలు కాయనే కాయ. సన్నగా దారాలల్లే మొదలై పెద్దవవుతాయి. ఇప్పుడు అసలైన వంకాయని చూసేద్దాం. ఈ పెద్ద వంకాయ చూసారా, ఇది బాపట్ల వంకాయ. ఇంతకుముందు మీకు చూపించిన సన్న వంకాయ, ఈ పెద్ద వంకాయ స్పెషాలిటీ అనమాట. ఇవి స్పెషల్లీ బాపట్ల అగ్రికల్చరల్ కాలేజీలో డెవలప్ చేసినవి. ఇవి చాలా అంటే చాలా ఫేమస్. అయితే ఈ కాయలు గుత్తులుగా కాయవు, ఒక్కొక్క కాయ కాస్తాయి. బరువుకి పడిపోతుందని చెప్పి, కొమ్మలు వాలిపోతున్నాయి అని చెప్పి తాడుబెట్టి కట్టాను. సో ఇలా ఇంత పెద్దగా ఉంటుంది కాయ. ఒక కాయ అయితే గింజలకు వదిలేసాను, బ్యాక్ సైడ్ పండబారుతుంది చూడండి. ఇలా ఇంత పెద్ద కాయ అయినా కూడా గుజ్జు మెత్తగా ఉంటుంది, తొందరగా గింజ పట్టదు. ఒక గుత్తికి ఒక్క కాయ, గుత్తి అనలేము, ఒక్క కాయ కాస్తుంది. ఇలా ఒక్కొక్క కాయ కాస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ బరువు ఈ మొక్క ఆపలేదు. ఈ ఒక్క కాయ 1/4 కిలో బరువు ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. వీటిని ఎక్కువగా మనం కాల్చి పచ్చడి చేసుకుంటూ ఉంటాము, అలాగే కూరగా కూడా చేసుకుంటాం. ఓకే, ఈ మొక్కలకి నేను సహజంగా ఇంట్లో తయారు చేసుకున్న ఎరువే ఇస్తాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్, వర్మి కంపోస్ట్ అవి ఎప్పుడన్నా తక్కువ పడితే బయట నుంచి తెప్పిస్తాను. చూడండి, చిన్న టబ్స్, 50 రూపీస్ టబ్స్, చిన్న గ్రో బ్యాగు 50 రూపీస్ టబ్స్లలోనే పెంచుతాను. ఆ నల్లగా కనిపించేది వర్మి కంపోస్ట్. చూడండి, ఏ మొక్క చూసినా కాపు ఇలాగే ఉంటుంది. మనకి ఈ వంగా చిక్కుడు ఉంటే దొడ్లో కొరత అనేది ఉండదన్నమాట. ఇలా గుత్తులుగా కాసేస్తూ ఉంటాయి. సో ఇది మన చిన్న వీడియో. మీకు ఒకవేళ నేను ఏ రకమైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే కంపోస్ట్లు వాడతానో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వీడియోలలో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీకు కావాలంటే వాటిని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.